ఎవరైతే దేవుని సన్నిధిలో భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉంటారో వారికే పరలోక రాజ్యము తెరిచి ఉంటుంది. కానీ భర్త ద్వారా భార్య వెళ్ళదు పరలోకం, భార్య ద్వారా భర్త వెళ్ళడు పరలోకం, భార్య భర్తల ద్వారా పిల్లలు వెళ్ళడు పరలోకం. పిల్లలు అనుకోవచ్చు నా తల్లిదండ్రులు భయభక్తులుగా ఉన్నారు కదా, పిల్లలు అనుకోవచ్చు నా తల్లిదండ్రులు ముందు నుంచి కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, నేను వెళ్ళకపోతే ఏంటి, నేను వెళ్ళతే ఏంటి అని అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుని వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు దేవుని వాక్యం మీతో తేట తెల్లగా మాట్లాడుతుంది. ఓ ప్రియ విశ్వాసురాలా, ప్రియమైన దేవుని సంగమా, ఎవరైతే బుద్ధి చెప్తారో, తప్పు చేసిన వారికి ఎవరైతే బుద్ధి చెప్తారో వారి మీద ఏం చేస్తారంట, పగబడతారు. ఈ రోజున కూడా ఈ లోకం కూడా అలాగే ఉంది ప్రియమైన సంగమా. ఈ లోకము ఈ రోజున సమాజం కూడా అలాగే తయారవుతుంది. ఎవరైతే తప్పుదారులు నడుస్తున్నారో, ఎవరైతే చెరి మార్గంలో నడుస్తున్నారో, ఒరే బాబు ఇది తప్పురా అని చెప్తుంటే వారి మీద వారి కానీ వారి కుటుంబం కానీ పగబడుతూ ఉన్నారు. ఈరోజు అదే రీతిలో హిస్టరీలో, చరిత్రలో ఒక ప్రవక్త మీద పగబట్టారు ఆ జనాంగము. ఒక ప్రవక్త చెప్తున్నాడు, అయ్యో నా జనాంగమా, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది, దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతుంది, మీ రాజ్యము కూలిపోతుంది, మీ రాజ్యము శపించబడుతుంది, మీ రాజ్యము కాల్చబడుతుంది, మీరు పాపము చేస్తున్నారు, మీరు దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని ఆరాధించలేకపోతున్నారు, దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టేశారు, అయ్యో దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతుంది, మారు మనసు పొందండి అని చరిత్రలో ఒక ప్రవక్త ఎలుగెత్తి చెప్పాడు, ఏడ్చి చెప్పాడు. ఆ ప్రవక్త పేరు ఇర్మియా ప్రవక్త చెప్పాడు, నా జనాంగమా, మీరు దేవునికి విరోధులుగా నడుస్తూ ఉన్నారు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరు పక్కన పెట్టేశారు, దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రమును మీరు పక్కన పెట్టేశారు, దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రములో ముఖ్యమైనది విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించడం లేదు, విగ్రహారాధన దేవుడు ముఖ్యంగా ఏ దేవుడిని మొక్కొద్దు, ఏ ప్రతిమకు మొక్కొద్దని దేవుడి హెచ్చరించి మీకు దేవుడే చెబితే మీరు ఎందుకు విగ్రహారాధన వైపు వెళుతున్నారు అని హెచ్చరించాడు. హెచ్చరించిన వ్యక్తి మీద పగపట్టేశారు ఆ జనాంగము, యూదా జనాంగము. దేవుణ్ణి తెలిసిన ప్రజలే, దేవుడు ఎరిగిన ప్రజలే, దేవుని ధర్మశాస్త్రం